శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తెల్లని వస్త్రములు ధరించి విశ్వమంతా వ్యాపించినవాడు, చంద్రుని వంటి తెల్లని వర్ణము కలిగి 4 భుజములతో ప్రసన్నవదనముతో ఉన్న వినాయకుడిని సర్వ విఘ్నములు తొలగించుటకై ప్రార్థిస్తున్నాము. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి వినాయకుడిని చూసినంత మాత్రము చేత ఆ తల్లి కమలము లాంటి ముఖం సూర్యునిలా ప్రకాశిస్తుంది. అలాంటి ఏనుగు ముఖం కలిగి నిరంతరం భక్తులకు వరాలిస్తున్న ఏకదంతము కలిగిన గణపతిని పూజిస్తున్నాము. గజాననం భూతగణాది సేవితం కపిత్థ జంబో ఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఏనుగు ముఖము కలిగిన వాడా, భూతగణాలచే సేవింపబడేవాడా, వెలగా నేరేడు పండ్ల సారమును ఆరగించువాడా, పార్వతీదేవి పుత్రుడా, దుఃఖములను నశింపచేయువాడు అయిన విఘ్నేశ్వరుని పాదపద్మములకు నమస్కారములు. విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. విఘ్నాలను తొలగించే దేవుడా, భక్తులకు వరాలు ప్రసాదించేవాడా, దేవతలకు ప్రియమైనవాడా, పెద్ద పొట్ట కలిగినవాడా, సకల కళాస్వరూపుడా, సర్వవ్యాపకుడా, జగత్తుకు మేలు చేసేవాడా, ఏనుగు ముఖము కలిగినవాడా, వేదాలు మరియు యజ్ఞాలచే పూజింపబడేవాడా, పార్వతీదేవి కుమారుడా, గణాలకు అధిపతి అయిన ఓ గణనాథ, నీకు అనేక నమస్కారములు.